అగ్రణీర్గ్రామణీ న్యాయో నేతా సమీరణక గురుర్గురుతమోధామ సత్య సత్యపరాక్రమ నిమిషో నిమిష సృగ్వీవాచస్పతిరుదారథీ అగ్రణీర్గ్రామణీ న్యాయో నేతా సమీరణ సహస్రమూర్ధా విశ్వాత్మా సహస్రాక్ష సహస్రపాత్. 24వ శ్లోకం. స్వామి 24 నామాలే చాలా గొప్పవైతే 24 శ్లోకాలు చెప్పుకుంటున్నాం మనం ఇవాటితో. అగ్రణీ అగ్రం పదం నయతి ముముక్షూన్ ఇది అగ్రణీ అన్నారు వ్యాఖ్యాత. ముముక్షూన్ గమనించాలి, ముక్తాన్ కాదు, చిన్న తేడా ఉంది. ముముక్షు అంటే మోక్షం ఇచ్చేదీతే ముముక్షు, ముముక్షువ బహువచనం. మోక్షాన్ని కోరేవాళ్ళకి ఉన్నంతలో అగ్రస్థానాన్ని ఇస్తాడు, వైకుంఠం లేదా కైలాసం, బ్రహ్మలోకం. స్వర్గం కాదు, స్వర్గం మోక్షస్థానం ఎవరు అంటారు. ముక్తిలో 4 రకాలు ఉన్నాయండి. సాలోక్యం, సామీప్యం, సారూప్యం, సాయుధ్యం. సమగ్రమైన ముక్తి సాయుధ్యం, సంయుక్ అంతే. సాలోక్యం కొంచెం చిన్న స్థాయి ముక్తి సాలోక్యం, వైకుంఠంలోనో కైలాసంలోనో బ్రహ్మలోకంలోనో ఉంటాడు. ఉన్నంత మాత్రాన ముక్తిని అనడానికి వీల్లేదు. అగ్రణి అంటే అదే, ఆ స్థానానికి తీసుకెడతాడు స్వామి. వైకుంఠపల్లిలో ఉండేదే భక్తితో ఉంటే బ్రహ్మలోకం. సరిగ్గా లెక్క మీకు 33లో ఉంటాడు జీవు, ఒక నిత్యం ఉంటుంది. 53లో బ్రహ్మలోకం అని ఉంటుంది. కింద భక్తి బ్రహ్మలోకం అంటారు. భక్తి టీవీ చూసినా బ్రహ్మలోకమే. కానీ 53 ముక్తే, 121 గళ్ళు ఉన్నాయి పైన పరమపర సోపాన పటం. ఈ పోనీ బ్రహ్మ కదండి, ఈయన విష్ణువు శివుడు ఈయనకంటే గొప్పవాళ్ళు కదా, అది కూడా చూసుకోండి. 115వ గడిలో వైకుంఠం ఉంటుంది. ఎక్కడి నుంచి? 87వ గడి నుంచి 28 గళ్ళు. ఇక్కడ వైరాగ్యం ఉంటుంది, అక్కడ వైకుంఠం ఉంటుంది. అంటే వైరాగ్య భావంతో ఉంటే వైకుంఠం వస్తుంది, సమస్త భోగాలు. అది ముక్తి కాదు. ఇంకా 6 ఉన్నాయి. ఇంకా గొప్పది కైలాసం, 117లో ఉంటుంది. తర్వాత చేరుకోవలసిన స్థానం. వైకుంఠానికి వెళ్ళినా కైలాసానికి వెళ్ళాల్సిందే, అది అంతకంటే ఉన్నత స్థానం భౌతికమైన లెక్కలో. ఆ కైలాసానికి మళ్ళీ 79 నుంచి ఉంటుంది ఏకంగా. 117, 38 గళ్ళు పెద్ద నిచ్చెన. అరుకాశుడు పక్కన ఉండే నిచ్చెన, ముందుండే నిచ్చెన కంటే ఇది కొంచెం చిన్నది, అది 40, ఇది 38. జ్ఞానం అని ఉంటుంది అక్కడ, గమనించండి. మీకు జ్ఞానం ఉంటే కైలాసం వస్తుంది, వైరాగ్యం ఉంటే వైకుంఠం వస్తుంది. అంటే నువ్వు ఇక్కడ అన్ని భోగాలు వదులుకున్నావు కాబట్టి ఆ భోగాలు ఎలా ఉంటాయో రుచి చూపిస్తారు, బ్రహ్మాండంగా ఉంటావు, వైభవంగా. ముక్తి అనిపిస్తుంది, ముక్తి కాదు అది. అలాగే ఇక్కడ జ్ఞానం కనుక బ్రహ్మజ్ఞానం పొందగలిగితే కైలాసానికి వెళతాం, శివుడు ఉండేది అక్కడే కదా. కానీ అక్కడికి వచ్చినా కూడా అహంకారం నశించకపోతే ముక్తి కాదు. అందుకే 117తో పండలేదు, 121 దాటాలి, ఇంకా 4 గళ్ళు ఉన్నాయి. అంచేది అగ్రణీ అంటే అగ్రం పదం అయితే ముముక్షూన్ అంటే ఇటు బ్రహ్మలోకానికి కానీ 53వ గడిలోకి కానీ 115వ గడిలోకి కానీ 117వ గడిలోకి కానీ చేరతాడు గవ్వ వేసుకుని. గవ్వ చేరిన ఇంకా రవ్వ ఉంది ఇక్కడ, ఆ రవ్వే 4 గళ్ళు. అదే అహంకారాన్ని జయించాలనే ప్రయత్నం చేస్తే నేరుగా పరమపద సోపాన పటమే 121లో చిక్కుకోవాల్సిన పని లేదు. 117 నుంచి 8 వేస్తే కానీ పైకి వెళ్ళలేడండి. 4 దాటి పడాల్సిందే, 4 పడితే చిక్కుపోతాడు. అంతే మన నిరంతర ప్రయత్నం ఆ జ్ఞానం కోసం ఉండాలి. అది సాలోక్యం, బ్రహ్మలోకమో ఎక్కడో ఉంటాం, వైకుంఠమో కైలాసం. అక్కడ ఉన్నంత మాత్రాన అహంకారానికి లోనుగామని ఏం చెప్పిన సనక సనందనాథులు, లక్ష్మీదేవి స్వయంగా కైలాసంలో కూడా మనకు భారతంలోనే వచ్చింది. పార్వతి, శివుడు కూర్చుని ఉంటే పార్వతి వచ్చి 2 కళ్ళు మూసేసింది. ఈయన సరదాకి 3వ కన్ను తెరిచాట. హిమాలయాలు అంటుకుపోయేవాళ్ళ పుట్టిల్లు. మరి అదే మరి వెంటనే వచ్చి కాళ్ళ మీద పడింది ఆవిడ. నందీశ్వరుడు అహంకారాలు చూశాం సందర్భాల్లో, రాగద్వేషాలు చూశాం. అసలు జరిగినవి ఉన్నాయి, పెట్టిన కథలో ఉన్నాయి. వీరభద్రుడు ఆవేశాలు చూశాం కైలాసంలో. విశ్వక్సేనుడు వారి ఆవేశాలు చూశాం. తుంబురుడికి సన్మానం జరిగితే నారదుడు అసూయపడ్డం చూశాం వైకుంఠంలో. అంచేత బ్రహ్మలోకం, వైకుంఠం, కైలాసం ఎక్కడ చేరుకున్నా రాగద్వేషాలు పూర్తిగా పోతాయని చెప్పలేము. బాగా తగ్గిపోతే కానీ ఆ గవ్వ అక్కడికి వెళ్ళచ్చు, కానీ ఒక్క రవ్వ ఉంటాయి. ఆ రవ్వ కూడా పోవాలంటే అహం, నేను అనేది పూర్తిగా పోవలసిందే. అదే జీవబ్రహ్మైక్యం. అప్పుడు సాలోక్యం దాటి ఇంకొక స్థితి సామీప్యం. కొంచెం విష్ణుమూర్తి గారి పక్కనే, శివుడు పరమేశ్వరుడు పక్కన కూర్చోబెడతారు, కొంచెం దగ్గరగా. ఏదో నాటకంలో కాస్త తెర ముందు కూర్చున్నట్టే, సినిమాలో దూరంగా కూర్చున్నట్టు. నాటకంలో ముందు కూర్చోవాలని ఆశిస్తాం, సినిమాలో వీలైనంత దూరంగా ఉండాలనుకుంటాం. తేడా ఉంది చూసుకోండి. అంటే దగ్గర దూరం 2 మించే. దగ్గరగా కూర్చోవడం మంచిదా, దూరంగా కూర్చోవడం మంచిదా అంటే నాటకంలో ఇది మంచిది, సినిమాలో అది మంచిది.
అంటే జీవితంలో ఏది మంచి చెడ్డ అని కూడా చెప్పలేము, పరిస్థితులను బట్టి ఉంటుంది. ఒకసారి మంచి అయింది, ఇంకోసారి కాదు. అదే అంతా సాపేక్ష సిద్ధాంతమే ఐన్స్టీన్ గారి థియరీయే వేదాంతంలో. భౌతికంలో అది, పాంచభౌతికంలో ఇది ఏముంది? భౌతిక శాస్త్రం ముదిరితే వేదాంతం అవుతుంది. అందుకే ఫిజిక్స్ వేదాంతం అంటారు. మరి మెటాఫిజిక్స్ ఏమిటని అడిగారు ఒక అవధానంలో, అది మెట వేదాంతం అన్నారు. ఏదో చెప్పాలి కదా. అంచేది ఇంతేనండి సారాంశం. సాలోక్యం, సామీప్యం, మళ్ళీ అక్కడ తగాదాలు వస్తాయి. కొంచెం ఇంకొంచెం జరుగుతాడు, నన్ను కూర్చోబెట్టారు, నువ్వేమిటి అని గెంటేస్తాడు. శాపాలు, వరాలు, మళ్ళీ మొదలు కథలు ఉన్నాయి. వైకుంఠం నుంచి కింద పడిన వాళ్ళు ఉన్నారు, కైలాసం నుంచి కింద పడిన వాళ్ళు ఉన్నారు, బ్రహ్మలోకం నుంచి పడిన వాళ్ళు ఉన్నారు. అంతే శాశ్వత బ్రహ్మలోక నివాస సిద్ధ్యర్థం అంటారు సంకల్పంలో. కల్పం జరగాలనే ఉంది. ఇక సారూప్యం, అది కొంత చాలా నయం, ఆ రూపాన్నే పొందడం. అయినా ఆ రూపానికి ఉండే కష్టాలు నష్టాలు, ఆ రూపానికి ఉన్న ఎవరో దేవతలు వస్తారు, మొత్తుకుంటారు, అవతారం ఎత్తాలి. త్రిపురాసుర సంహారం అంటారు, వెళ్ళాలి. హాలాహల భక్షణం అంటారు, వెళ్ళాలి. గంగానది అంటారు, నెత్తి మీద పెట్టుకోవాలి. ఆదిశేషుడు గరుత్మంతుడు కొన్ని తగాదాలు వస్తాయి, భరించాలి. శేషాచలం గరుడాచలం గొడవలు లేవా? వాయువుకి ఆదిశేషుడికి తగాదా లేదా? విష్ణుమూర్తి మధ్యలో కల్పించుకోలేదా? ఉన్నాయండి. భృగు మహర్షి వస్తాడు, పరీక్షిస్తాడు, పరీక్షకు తట్టుకోవాలి. మనకున్నవి ఉండకపోవచ్చు, కానీ అక్కడుండే సాధక బాధకాలు అక్కడున్నాయి. అంచేత సాలోక్య సామీప్య సారూప్యాలేవి ముక్తులు కావు. సాయుధ్యం కేవల హాస్యభావం, కేవలస్య భావం కైవల్యం, అంతే. అంచేది ఈ అగ్రణీ కంటే అగ్రం వదం నైతే ముముక్షు, అంతవరకు తీసుకెళ్తాడు. అక్కడ మళ్ళీ అహాని జయించాల్సిందే. గ్రామణీహి భూతగ్రామస్య నేత, సర్వజీవులకి నాయకుడు. నాయకుడు అంటే నడిపించేవాడు. ఈ మొత్తం నాటక చక్రం అంతా నడిపిస్తాడు. అందుకే జగన్నాటక సూత్రధారి అంటారు. న్యాయక, చాలా గొప్ప మాట, శాస్త్రం ఇది. న్యాయం అంటే తర్కం అండి, తర్కశాస్త్రం. న్యాయం అంటే తర్కశాస్త్రం. గౌతముడు దానికి అధిపతి. గౌతముడు న్యాయం అంటారు. ఏమిటి తర్కం? ఏమిటి తర్కం యొక్క ప్రతిపాదన ఏమిటి? ఎంత గొప్పదంటే అది, నువ్వు ఏదన్నా ఒక సిద్ధాంతాన్ని తర్కంతో ప్రతిపాదిస్తున్నావు అంటే ఎలా ఉండాలి? ప్రమాణానికి బలవర్ధకంగా ఉండాలి, భేదానికి నివారకంగా ఉండాలి. శాస్త్ర నియమం. ఏదో చెప్పేసి నేను కారణం చెప్పానంటే కుదరదు. నువ్వు ఏది ప్రమాణంగా చెబుతున్నావో దాన్ని బలం చేసే విధంగా ఉండాలి నీ మాట. ఒకటి. అంతేకాదు, దాన్ని వ్యతిరేకించే పూర్వపక్షం ఒకటి ఉంటుంది. మాది ఎందుకు కాదు, మేమెందుకు కాదు, మీరే ఎందుకు అవుతారని. అది నివారకంగా ఉండాలి. వారు ఎందుకు కారో కూడా చెప్పాలి, అది ఎందుకు కాదో కూడా చెప్పాలి. దానికి ఉదాహరణకు ఒకటి, తెలుగు భాష తీయనిది అన్నాం మనం. ఎవరి భాష ఎవరికి తీయింది కాదండి. గోండుల దగ్గరికి వెళ్ళి మీకు తీయనైన భాష ఏదంటే గోండు భాష, వాళ్ళకి ఇంకోటి రాదు కాబట్టి వచ్చినా అదే అంటారు, మనకు వచ్చినా అంతే అంటాం. తమిళం వాళ్ళని తమిళం గొప్పదంటే తమిళం గొప్పదని అనరా? మరి ఇతర భాషలను ఆక్షేపించిన సందర్భాలు మన దగ్గర లేవా? వాళ్ళ దగ్గర లేవా? పరభాషల వాళ్ళు మన భాషను మెచ్చుకునే సందర్భాలు లేవా? మన భాషలను మనం తిట్టుకునే సందర్భాలు లేవా? అన్నీ ఉన్నాయి. ఇవన్నీ సాపేక్షం, రిలేటివ్. తెలుగు భాష తీయనిది అనే దాన్ని ప్రమాణానికి బలవర్ధకంగా నిరూపించాలి అంటే, అయ్యా తీయదనం అంటే మాధుర్యం కదండి, మాధుర్యం సంగీతంలో ఉంటుంది కదండి, సంగీతం అంటే రాగం తీయడం కదండి, ఉట్టిన పాట పాడుకుని కూరగా రాగం తీస్తారుగా, సంగతులు వేస్తారుగా. దానికి మరి రాగం తీయాలి అంటే పదాల చివర అచ్చులు ఉండాలి కదండి. అకారం, ఇకారం, ఆకారం, ఈకారం, ఉకారం, ఓకారం, ఎకారం, ఏకారం, ఒకారం, ఓకారం. ఈ అచ్చులు, దీర్ఘాలు, హ్రస్వాలు ఏ భాషలో ఎక్కువగా అజంత పదాలు ఉంటాయో ఆ భాష తీయని భాష అవుతుందండి అంటే, ఓ ఇదో విషయం ఉందా. ఇది ప్రమాణానికి బలవర్ధకం. అందుకని మా భాష చూడండి, ఉదాహరణకి మా భాషలో అజంత భాష అండి, అచ్చులు ఎక్కువ అండి. రాముడు అంటాం, కృష్ణుడు అంటాం, కానీ రామ్, కృష్ణ, సీత్ అనవండి. మనం డూ చేరుస్తాం ఖచ్చితంగా. అచ్చుతో అంతం అవ్వాలి. చాలా పదాలు, 90% పదాలు అంతే. చేశాను అంటూ చేశాన్, చూశాన్ ఉండదు. అందువల్ల మా భాష తీయనదండి, రాగం పాడడానికి బాగుంటుంది కదా అంటే వెంటనే భేదానికి నివారకం కావాలిగా. అలాంటి అచ్చులు మా దాంట్లోనూ ఉన్నాయని సంస్కృతం వాళ్ళు అంటారు, తమిళం వాళ్ళు అంటారు. అయ్యా మీ దాంట్లో అచ్చులు ఉన్నాయో హల్లులు కూడా అన్నీ ఉన్నాయండి. ఉదాహరణకి మీ పాట చూడండి. రామ నీవాడజుమి ఇక నన్ను బాముల పేటకుమి. ఈ అని ఎలా అంటారండి? ఈకారం ఉంది కాబట్టి. అంతేగాని రామ్ అంటే రామా అంటే కొంచెం సాగదీశాం. రామ్ ఐఎమ్ ఆఫ్ యూ అంటే ఏమంటామండి? రామ్ క్లోజ్ పుట్ బట్ అన్నావు, ఇంకేముంది? నోరు మూసావు, నోరు మూయడమే. ఇది భేదానికి నివారకం, తర్కం ఇది. ఇప్పుడు కాదనంటే తెలుగు భాష తీయేది కాదని అనమన్నాడు ఎవరంటాడు?
అందుకని మా భాష చాలా గొప్పదండి, అందులో చాలా కావ్యాలు ఉన్నాయండి. ఇదే పొరపాటు మాట అంటే. చాలా కావ్యాలు ఉండడం భాష గొప్పతనానికి నిర్ణయం కాదు. వాళ్ళ దాంట్లో ఇంకా ఎక్కువ ఉంటాయి. సంస్కృతంలో బోర్డు ఉన్నాయి, అన్ని తెలుగులో ఎక్కడ ఉన్నాయి అసలు? అది కుదరదు అక్కడ. మీ దాంట్లో యతిప్రాసలు లేవండి, మా దాంట్లో యతిప్రాస ఉండి కూడా మా కవులు పద్యాలు బాగా రాశారు. నిజమేనయ్యో, ఇది ఆలోచించాల్సిన విషయం. ఇది తర్కం. నిజంగా ఈ శాస్త్రాలన్నీ ఎలా ఉంటాయి? పింగళి సూరణ న్యాయశాస్త్రంతో సహా ప్రభావతి ప్రద్యుమ్నం అనే కావ్యంలో ప్రద్యుమ్నుడు ఏ శాస్త్రాలు నేర్చుకున్నాడు, శ్రీకృష్ణుని కుమారుడైన ప్రద్యుమ్నుడు ఏ శాస్త్రాలు నేర్చుకున్నాడు అన్నదానికి ఒక పద్యం రాశాడు. ఆ పద్యం గుర్తుపెట్టుకుంటే శాస్త్రాలు గుర్తుంటాయి. కాణాదంబును గౌతమీయమును సాంఖ్యంబును భుజంగాగ్రణీవాణీ మార్గము జైమినీయమతమును వ్యాసోక్త శాస్త్రంబు వక్కాణించున్ తగ పూర్వపక్షమును జోకన్ పెంచుచున్ పెంచి అక్షీణ ప్రౌఢి పరిష్కరింపుచు తుదిన్ సిద్ధాంతమున్ నిల్పెడిన్. ఒక పింగళ సూరణ కాలమే కాదు, అంతకు ముందు నుంచి వేదశాస్త్ర కాలం నుంచి ఈ దేశంలో శాస్త్ర చర్చలు ఎలా జరిగేవో చెప్పారు ఈ పద్యంలో. అందుకోసం చెబుతున్నాను. శాస్త్రాలు 6. కణాదంబును, కణాదున వైశేషిక శాస్త్రం, వైశేషికం, అందులో అణుశక్తి గురించి కూడా ఉంటుంది. గౌతమీయమును, గౌతముని న్యాయశాస్త్రం, అదే తర్కం. సాంఖ్యంబున్, కపిలుని సాంఖ్య శాస్త్రం, 24 తత్వాల గురించిన వివరణ. అవి చదివితే కానీ వేదాల మీద శాస్త్రాల మీద మాట్లాడే అవకాశం లేదండి. ఆ రోజుల్లో తర్కశాస్త్రం అంటే తర్కశాస్త్రంలో సూత్రాలు ప్రతిపాదనలు చెప్పేవారు తప్పితే తర్క వైభవం, న్యాయ వైభవం అంటే ఒప్పుకోరు అసలు ఉపన్యాసానికి. ఏమిటి వైభవం? శాస్త్రం చెప్పకుండాను అంటే మాటలతో కమ్మేసి వైభవం అంటే ఎలాగా? విషయం చెప్పాలి, దానికి ప్రమాణం చెప్పాలి, ఎదుటివారు ఏమంటారో దాన్ని కాదనగలగాలి, అప్పుడే కదా దాన్ని నిరూపణ అయ్యేది. అంచేది అటువంటి మాటలు ఒప్పుకునేవారు కదా పూర్వం. తర్క వైభవం అంటే తర్కం గురించి చెప్పండి అనేవారు. వ్యాకరణ వైభవం ఆ మాట ఎప్పుడు వినలేదు నేను. వ్యాకరణం ప్రత్యేకత ఏం, దాని సూత్రాలు చెప్పాలి, పూర్వపక్షం చెప్పాలి, అపవాదాలు చెప్పాలి. అందుకని కాణాదంబును గౌతమీయమును సాంఖ్యంబును భుజంగాగ్రణీవాణీ మార్గం. ఆ నకారం కోసం ఏం ఆలోచించాడండి? భుజంగాగ్రణీవాణీ మార్గం పతంజలి యోగశాస్త్రం, వ్యాకరణం. గౌతమీయమును, గౌతముని జైమినీయమును, జైమిని పూర్వమీమాంస, వ్యాసోక్త శాస్త్రము ఉత్తరమీమాంస. ఈ 6 శాస్త్రాలు. వక్కాణించు, ఇవి చెబుతున్నట్టు ప్రద్యుమ్నుడు చక్కగా నేర్చుకుని చెబుతున్నట్టు. మనం చెప్పగానే సరిపోయిందా? అందరూ చెబుతారు, అప్పగిస్తారు. అప్పగించడం ఆ రోజుల్లో విద్య కాదు. తగ పూర్వపక్షమును జోకన్ పెంచుచును. అప్పుడు గురువుగారు ఏమనేవారు, బాగుందా నువ్వు ఒక విషయం చెప్పావు కదా, ఏదో తెలుగు భాష తీయనిది అన్నట్టుగాను, దీనికి పూర్వపక్షం కూడా నువ్వే చెప్పంటే వ్యతిరేక భావం. ఎదుటి వాళ్ళు వేసే ప్రశ్న తనే వేసుకోవడం. జగన్ మిథ్య అన్నావు, బాగుంది, ఎలా మిథ్య? జగత్తు సత్యం కనపడుతుంది కదా అంటే, అయ్యా కనపడుతున్నదంతా సత్యం కాదని ఒప్పించమంటారా అండి అంటే వెంటనే ఒక వస్తువు చూపించాం మనం. ఈ వస్తువు ఎలా ఉంది అంటే ఎర్రగా ఇంద్రధనుస్సు కనపడింది. ఇంద్రధనుస్సులో ఇంద్రధనుస్సు ఎలా ఉందంటే 7 రంగులు ఉన్నాయి అన్నాడు వాడు. వెంటనే గుడ్డివాడిని పిలిపించి ఇంద్రధనుస్సు చూపిస్తే నాకేం కనపడలా. ఇంద్రధనుస్సు ఉందా అంటే లేదన్నాడు. అంటే మీకు కనపడిందే అది పద్ధతి అంటే వాడికి కనపట్లా అంటే అక్కడ ఉంది కదా, ఎక్కువ మంది అన్నారు కదా, ఎక్కువ మంది అంటే సరిపోతుందా? ఎక్కువ మంది అజ్ఞానంలో పడితే ఉన్నాయండి పూర్వపక్షాలు. అసలు కనపడే ఇంద్రధనుస్సులో ఉండే 7 రంగులు నిజమేనా? సూర్యకిరణాలు పడడం వల్ల, ఎదురుగా వాన కురుస్తూ ఉండడం వల్ల, మబ్బులు ముయ్యడం వల్ల, ఆ మేఘాల్లో ఉండే నీళ్లలో కాంతి సూర్యుని కిరణాలు, తెల్లటి కిరణాలు వక్రీభవనం చెందడం వల్ల 7 రంగులుగా నీకు కనపడుతున్నాయి. కానీ నిజంగా 7 రంగులు అక్కడ లేవు, కానీ ఉన్నట్టు కనపడుతున్నాయి. కాబట్టి గురువుగారు ఉన్నట్టు కనపడిందల్లా సత్యం కాదండి, జగత్తు కూడా ఉన్నట్టే కనపడుతుందండి. బాగుందయ్యా. మరి ఇది మన కళ్ళ ముందు పుడుతోంది, పెరుగుతోంది, మారుతోంది కాదంటామంటే, అయ్యా రాత్రి పడుకున్నామండి, కలగండం లేదండి, కళ పెరగడం లేదండి, కళ నశించడం లేదండి, అది నిజమా అండి? తెల్లారు లేవగానే అబద్ధమని తెలిసింది కదండి, పశ్యన్ ఆత్మని మాయయా అని దక్షిణామూర్తి స్తోత్రంలో ఉంది కదండి అని చెబితే అప్పుడు అది సరిగ్గా భేద నివారకం. ఇంత చెప్పి సిద్ధాంత నిరూపణ చేయాలి. కాబట్టి మనం ఇంకొక పొరపాటు మాట ఏమిటంటే, నన్ను అంటున్నాను కాదు, జిడ్డు కృష్ణమూర్తి గారు వ్యతిరేకించేవారు ఇలాంటి మాటలు. మాటిమాటికి శంకరోవాచ, బుద్ధోవాచ, వశిష్ఠోవాచ ఎందుకంటారు, మీరేం వాచో చెప్పరే అనేవాడు ఆయన. ఇది ఒకటి మనకు బాగా ఉందండి, ఎవరి పేరో చెప్పి మన మాటలను సమర్థించుకోవడం. అలా ఎందుకు సమర్థించుకోవాలి? అది కూడా బలహీనతే. పెద్దల మాటలు చెప్పడం మంచిదే, కానీ ఇంకా ఆధారపడిపోయి ఆయన అలా అన్నారు కదండి, ఆయన అంటే నువ్వేమంటావు చెప్పు, అదే తర్కం. ఆయన అంటే అది ఒప్పు తర్వాత నువ్వేమంటావు,
నువ్వు ఎందుకు అంటున్నావు, నీకు నచ్చకుండా ఎందుకు అంటున్నావు, ఆయన అంటే నాకు చాలా గౌరవం అండి, ఇది వదిలేసి, ఇది మూఢభక్తి అంటారు, దీని పక్క వెళ్ళిపో, నువ్వు తర్కానికి పనికిరావు. గౌరవం వల్ల చాలా నడుస్తాయి. ఇది శాస్త్రం అండి, పక్కా తేడా ఉండదు. ఇంకా అలా పూర్వపక్షాలు పెంచేవాట ప్రద్యుమ్నుడు, పెంచి అక్షీణ ప్రౌఢి పరిష్కరింపవచ్చు. మళ్ళీ దానికి సమాధానం ఏం చెబుతావయ్యా, మరి ఎదుటివాడు ఇలా అడుగుతాడు, నువ్వేం చెబుతాడు, ఇదండి సమాధానం. ఆహా, కళ వచ్చింది కదా, పోయింది కదా, మరి కళలో ఇంకో రూపం ఉంది కదా, అలాగే శ్రీ మహావిష్ణువు పడుకున్నాడు, కలగన్నాడు, బాగుంది, ఇవన్నీ ఏర్పడ్డాయి. ఆయన పడుకోవడం కూడా ఓ కళే, అది కళ్ళలో కళ. ఎందుకంటే కళ్ళలో మనం పడుకుంటాం, ఆ కళ్ళలో కళ వస్తూ ఉంటుంది మళ్ళీ. అలాగే ఆయన పడుకోవడం అనేది ఓ కళ, అది భగవంతుడు రూపం ధరించడం అనేది ఓ కళ, హిరణ్య గర్భ రూపం, విష్ణువు రూపం, ఏదైనా సరే ఆ కళలో కంటున్న కళ ఇది. ఇప్పుడు మాయావాద సిద్ధాంతం ద్వారా మొత్తం తేలిపోయింది. ఇక తర్కం అదే, తర్కానికి లొంగేది అద్వైతం ఒకటే, అద్వైతమే సిద్ధాంతం. ఇలా మనమే పెంచాలి, మనమే దానికి నివారకం చెప్పాలి. అప్పుడు కాదని ఎలా అంటాడు, తెలుగు భాష తీపి కూడా నిరూపణ చేసాం, అద్వైతం కాదు. అలా మనం ఏది చెప్పినా ఇది ఇందువల్ల జరిగిందండి, ఇది దీనికి నివారకం ఇదండి, వాళ్ళు ఏదో కాదంటారు, దానికి ప్రతిపక్షం ఇదండి, పూర్వపక్షం ప్రతిపక్షం. ఈ శాస్త్రాలు పూర్వం నేర్పాక వేదాంతం నేర్పేవారు కాబట్టి పూర్వం ఆచరణాత్మక వేదాంతులు తప్పితే మెట్ట వేదాంతులు ఉండేవారు కాదండి, గట్టి వేదాంతులు ఉండేవారు. ఆ గట్టి వేదాంతం మనం నేర్చుకోవాలి, మెట్ట వేదాంతం కాదు, ఏదో ఊరికే వాగ్ధాటితోటి కమ్మేయడం కాదు, అది పెద్ద చిన్న విషయం. ఈ వాగ్వైఖరి, శబ్దచరి, శాస్త్ర వ్యాఖ్యాన కౌశలం, తద్వద్భుక్తయే నతు ముక్తయే అన్నారు శంకరాచార్య. ఇవన్నీ భుక్తి కోసం వచ్చాయి. వాడేదో బాగుపడి 4 పేరు తెచ్చుకుని 4 రూపాయలు సంపాదించుకోవడానికి, పెద్ద పేరు తెచ్చుకోవడానికి, బిరుదులు పొందడానికి పనికొస్తాయి ఇవన్నీ. ఎంతకంటే ఏం లేదు, తీసిపారేయాలి. అవి నిలబడేవి కావు. ఎందుకంటే వైదిక ధర్మాన్ని బుద్ధుడు ఎలాగా రకరకాల మాటలతో అహింస పేరు మీద జాలి కలిగించారండి. నేను అహింస అండి, కళ్ళెదురుగా జీవి చచ్చిపోతే ఎలాగండి, అలాగండి, ఇలాగండి, అందరూ పడిపోయారు. అయ్యో నిజం 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 అన్నారు. మరి నిజంగా అంత నిజమైతే ఇవాళ ఆశ్చర్యం అండి, బౌద్ధ మతస్థుల మాంసం తినడం ఏమిటండి ప్రతి దేశంలో. అంటే ఏమైపోయింది, సత్యం కాకుండా ఆచరణ సాధ్యం కానివి ప్రజల్ని కమ్మేసే ప్రయత్నం చేస్తే, మాటలతోటి మనస్సును ఆకట్టుకుని జాలిగా ప్రలోభాలతో భయాలతో కమ్మేసే ప్రయత్నం చేస్తే అవి కొద్ది కాలం ఉంటాయి, పోతాయి, నిలబడవు. ఇది అగ్రనీర్గ్రామణే న్యాయో నేత సమీరణ నేత మొత్తం జగద్యంత్ర నిర్వాహక. జగత్ అనేటువంటి ఇది ఒక యంత్రం, అంటే దీన్ని మొత్తం నిర్వహించేవాడు కాబట్టి ఆయన నేత. సమీరణక సర్వజీవులలో వాయువు రూపంలో ఉండి మన చేష్టలన్నీ జరగడానికి కారణమైనవాడు. వాయువు లేకపోతే చలనం ఉందండి, వాయువు లేకపోతే చెయ్యి కదలదు, కాలు కదలదు కాదు, గాలి లేకపోతే నీరు కూడా కదలదు. నీరు ప్రవహిస్తుందంటే గాలి కారణం. దానిలో సహజంగా ఒక దీప్తి ఉంది, అగ్ని నుంచి పుట్టింది కాబట్టి. ఆ అగ్ని వాయువు నుంచి పుట్టింది, కానీ వాయువు నీటిని కదుపుతుంది. అంటే మనలో కూడా చేష్టలు ఉడిగిపోయాయి అంటే వాయువు పోయినప్పుడే. అందుకే కోమాలో ఉన్న ప్రాణి మన మాటలకి స్పందించరు కానీ వైద్యానికి స్పందిస్తున్నాడు. మీరు గమనించండి, వైద్యానికి స్పందిస్తున్నాడు. స్లోలీ రెస్పాండింగ్ అంటారు. స్లోలీ రెస్పాండింగ్ అంటే 2 ఎకరాలు అయిపోయినాయి, ఇంకో 2 చూసుకోని, అది వేరే విషయం. కానీ స్పందిస్తున్నాడు, డాక్టర్ గారికి స్పందిస్తున్నాడు, మనకే స్పందించట్లా. అదే సమీరణక వాయువు ఉన్నాడు ఇంకా, అందుకని స్పందిస్తున్నాడు. న్యాయో నేత సమీరణక. ఇప్పుడు చూడండి అద్భుతమైన మాట. ఈ రాత్రి దీంతో మనం ఈ భావనతో నిద్రపోదాం హాయిగా. శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షం అవుతాడు మీకు అందరికీ, నాకేం సందేహం లేదు. సహస్రమూర్ధ విశ్వాత్మ సహస్రాక్ష సహస్రపాత్. సహస్రమూర్ధ 1000 శిరస్సులు, విశ్వాత్మ పక్కనట్టండి కాసేపు, ఆ చివరిలో చెప్పుకో. సహస్రమూర్ధ 1000 శిరస్సులు, సహస్రాక్ష 1000 కళ్ళు, సహస్రపాత్ 1000 పాదాలు. ఏమిటి ఇవి? 1000 లెక్కడతారా? పాదానికి పువ్వు చెప్పును పెడదామా, లేకపోతే 1000 మంది బ్రాహ్మణులకు భోజనాలు పెడదామా? సాంకేతికంగా ఆలోచించకూడదండి, సంస్కారవంతంగా ఆలోచించాలి, సూక్ష్మంగా ఆలోచించాలి. 1000 అంటే అనంతానికి లెక్కమ్మా. ఇప్పుడు తెలుగులో 1000 సార్లు చెప్పానంట, ఈ లెక్క పెట్టి చెబుతారా? చాలాసార్లు చెప్పాను. అంటే 1000 పాదాలు, 1000 కళ్ళు, 1000 ముఖాలు, 1000 శిరస్సులు. నువ్వేంటే కనబడుతున్న అన్ని ముఖాలు, కనబడుతున్న అన్ని కాళ్ళు, కనబడుతున్న అన్ని చేతులు, కనబడుతున్న అన్ని శరీరాలు, కనబడుతున్న చరాచర జీవరాశి సమస్తం. ఇచ్చకించి జగత్సర్వం దృశ్యతే శ్రూయతే పివా అంతర్బహిష్య తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః. ఈ అంతర్బహిష్య అర్థమైతే శంకరాచార్య సిద్ధాంతం అర్థమవుతుంది, వేదం అర్థమవుతుంది. లోపల వ్యాపించింది నువ్వే, బయట వ్యాపించింది నువ్వే అంటే అందులో ఇది ఉంది, ఇందులో అది ఉండడం ఏంటంటే అర్థం లేనమాట. అంతా ఒకటే.
అంతర్బహిష్ట తత్సర్వం వ్యాప్య, లోపల వ్యాపించాడు, బయట వ్యాపించాడు. అంటే చెక్క ఆయనే, చెక్కలో ఉన్న జీవం ఆయనే, శరీరం ఆయనే, శరీరంలో ఉన్న జీవం ఆయనే, జడ పదార్థమైన, జడానికి వెనకాల ఉన్న అధిష్టానం ఆయనే. లేకపోతే బహిర్వ్యాప్య అంతర్వ్యాప్య ఎలా కుదురుతుందండి? మంత్రపుష్పం చదివేస్తున్నాం హాయిగా. ఇదే తర్కం. చెప్పమనండి ఎవరినైనా. యచ్చ కించిత్, మళ్ళీ ఇంకా దాని అనుమానం అక్కడ కించిత్, ఏ కొంచెమైనా సరే కించిత్ అన్నాడు అక్కడ. జగత్ సర్వం వ్యాప్య నారాయణ. అసలు ఈ జగత్ శబ్దం నపుంసకలింగం అవడంలోనే ఉందండి విశేషం అంతా. అర్థం చేసుకోకపోతే అలాగే. ఇది నపుంసకం, మనస్సు నపుంసకం, జగత్తు నపుంసకం. ఇన్ని నపుంసకాల మధ్యలో పురుషోత్తముడు ఆ నారాయణుడు ఒక్కడే. అది నిరాధార నిరంజన పదార్థం. దానికి 4 చేతులు, 3 కళ్ళు, 6 ముఖాలు అన్న ఏదో మన ఆరాధన కోసం. అవేవి పెద్ద విషయాలు. ఇప్పుడు విశ్వాత్మ, విశ్వమంతా ఒకటే ఆత్మ. అర్థమే ఉంది, అభ్యంతరమే ఉందండి. విశ్వమే ఆయనకు ఆత్మ. ఆత్మశబ్దానికి మనస్సు అని అర్థం ఉంది, శరీరం అని అర్థం. కాబట్టి ఆయన ఆత్మ అయితే విశ్వం ఆయనకు మనస్సు. ఆయన మనస్సు నుంచి విశ్వం పుట్టింది. మన మనస్సు నుంచి కళ పుట్టినట్టే భగవంతుడి మనస్సు నుంచి విశ్వం పుట్టింది. భగవంతుడి మనస్సును మాయా అన్నారు. ఎందుకని? యా మా ఏది లేదో. మనస్సు ఉందా? నిరూపణ చేయండి. ఎలా ఉందో చూపించండి. మనస్సు లక్షణాలు ఏమిటో చెప్పండి. ఎలా చెప్పలేరండి, కానీ ఉందని తెలుస్తోందండి. అదే మాయ, మహాద్భుత అనిర్వచనీయ మాయ. ఈ అద్భుతాన్ని ఆస్వాదిస్తూ, ఈ సృష్టిని మొత్తం ఒక కళగా భావిస్తూ, జీవితం పట్ల పూర్తి తేలిక భావంతో హాయిగా శ్రీమన్నారాయణ కటాక్షంతో శయనించండి.